వీడియోస్ క్లిక్ చేసి చూస్తున్నట్టే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బికాస్ దాని వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయాలని బూస్ట్ వస్తుంది అనమాట. హలో అందరికి, ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నామండి. వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి చెల్లికి అయితే పెళ్లి అయితే అయిపోయిందండి. అయ్యో గీతు, పెళ్ళి అయిపోయి 16 days ఈవెంట్ కూడా అయిపోయింది. సార్ చూసారా సార్ డబుల్ యాక్షన్. నా ఛానల్లో మా చెల్లి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్. ఇది కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుందో ఏంటో. జోక్స్ అపార్ట్, మీరందరూ ఎంతగానో అడిగిన కాలగోర్ల సంబరం ఫుల్ లెంగ్త్ వీడియో ఇదే అన్నమాట. అండ్ రీసెంట్ గా కాలగోర్ల సంబరం షార్ట్ కూడా చేశాను, చిన్న సాంగ్ పర్ఫార్మెన్స్ కూడా పెట్టాను. అయితే కింద కామెంట్స్ లోనే అందరూ ఫుల్ లెంగ్త్ వీడియో అయితే పోస్ట్ చేయమని అడిగారు. అండ్ హెన్స్ మీకోసమే ఈ వీడియో అన్నమాట. ఈ రోజు అయితే మీ ముందుకు అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ ని రివ్యూ చేయడానికి అయితే తీసుకొచ్చేసాను. తో మనకి ఒక వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ వస్తుంది, ఒక స్పంజ్ బ్రష్, క్లీన్ యువర్ కార్స్ అండ్ విండోస్, 1 డెస్క్ ప్యాడ్, వెల్గ్రో అటాచ్ టు ఇట్. బ్రష్ మనకి కార్ పాలిషింగ్ కి యూజ్ అవుతుంది, ఛార్జింగ్ కేబుల్. మెయిన్ ప్రోడక్ట్ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. ఫైబర్ బ్రష్ ఏమో కిచెన్ ఏరియాస్ ని క్లీన్ చేస్తుంది, మన బాత్రూమ్స్ కి క్లీన్ చేసుకోవడానికి. ఆల్ ఫ్లాట్ బ్రష్ అన్నమాట. అయితే వాష్ బేసిన్, కిచెన్ సింక్స్ అండ్ ఫర్నిచర్. ఇస్ ద కార్నర్ బ్రష్ అన్నమాట. విల్ హెల్ప్ క్లీన్ ద కార్నర్స్ ఆఫ్ కిచెన్, బాత్రూమ్ ఎక్సెట్రా. అయితే మైక్రో ఫైబర్ క్లాత్స్ క్లీనింగ్ కి, వాటర్ ని సోక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 2 ఎక్స్టెన్షన్ రాడ్స్. అటాచ్మెంట్స్ కి అసెంబ్లింగ్ ఎలా అంటే, ఈ బ్రష్ హెడ్ ఉంది కదా, దీనికి వెల్గ్రో అటాచ్ అయ్యింది. అటాచ్మెంట్ ని స్టిక్ చేస్తే చాలు అసెంబుల్ అయిపోతుంది. అండ్ సేమ్ వేలో రిమూవ్ చేసేసుకోవచ్చు కూడా. 4 అటాచ్మెంట్స్ కి సేమ్ ప్రాసెస్. ఈ బ్రష్ ప్యాడ్ అయితే డైరెక్ట్ గా మన స్పిన్ స్క్రబ్బర్ కి అటాచ్ చేసేసుకోవడమే. పవర్ బటన్ క్లిక్ చేయడమే. ఫస్ట్ క్లిక్ కి ఫుల్ స్పీడ్, సెకండ్ క్లిక్ కి లో స్పీడ్, అండ్ థర్డ్ క్లిక్ కి పవర్ ఆఫ్ అన్నమాట. అదర్ యాక్సెసరీస్ కూడా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ఇన్స్టాల్డ్, దిస్ ఇస్ ఆల్సో ఇన్స్టాల్డ్. Similarly, this is also installed. కనెక్టింగ్ రాడ్స్ అయితే ఇలా ఫస్ట్ అటాచ్ చేసి అదర్ ఎండ్ కి స్పిన్ స్క్రబ్బర్ ని అటాచ్ చేసేయడమే. ఇదైతే దాని హ్యాంగర్ అన్నమాట. ఈజీగా యూ కెన్ హోల్డ్ ఇట్ అండ్ hang it on the wall wherever you feel it is necessary. పవర్ బటన్ క్లిక్ చేస్తే స్క్రబ్బర్ ఆన్ అవుతుంది. ఫుల్ స్పీడ్. సెకండ్ క్లిక్ కి లో స్పీడ్. ఎల్ఈడి షోస్ ఛార్జింగ్ లెవెల్. థర్డ్ క్లిక్ ఇస్ పవర్ ఆఫ్ అన్నమాట. అండ్ ఇదైతే ఛార్జింగ్ పోర్ట్. ఇలా కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవాలి. కంప్లీట్ ఛార్జ్ కి 3 to 4 hours పడుతుంది, బట్ ఛార్జింగ్ అయితే 90 minutes లాస్ట్ అవుతుంది. చూసారా, ఈ డర్టీ టైల్స్ మీద సోప్ వాటర్ వేసాను. ఫస్ట్ అయితే కార్నర్ బ్రష్ యూస్ చేసుకొని గ్రూవ్ క్లీన్ చేశాను. నెక్స్ట్ అయితే లార్జ్ బ్రష్ తీసుకొని అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. లాస్ట్లీ మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకొని చేసేసాను. ఇంకా టైల్స్ చూసారా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ అయితే ఈ వాష్ బేసిన్ ని క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం సోప్ వాటర్ వేస్తున్నాను. స్మాల్ ఫ్లాట్ బ్రష్ యూస్ చేసి క్లీన్ చేస్తున్నాను. కార్నర్స్ కి కార్నర్ బ్రష్ కూడా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే కంపేర్ చేసుకోండి ఎంత నీట్ గా వచ్చేసిందో చూడండి. ఈ స్క్రబ్ అటాచ్మెంట్స్ తో టైల్స్ ని క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో, దట్టు ఇన్ అ వెరీ సింపుల్ వే. అయితే ఈ టేబుల్ ని పాలిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం సోప్ వాటర్ యూస్ చేసి ఈ పాలిష్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవడమే. అండ్ తడా కొత్త టేబుల్ ఎలా మెరిసిపోతుందో. లాస్ట్లీ ఈ గ్లాస్ అయితే చూడండి ఎంత డస్ట్ పట్టేసింది. స్క్రబ్బర్ కి వచ్చిన స్పంజ్ అటాచ్మెంట్ అయితే ఈ డస్ట్ అంతా ఈజీగా క్లీన్ చేసేస్తుంది కదా ఎంత క్లీన్ గా ఉందో. ఈ ప్రోడక్ట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. డాంప్ వెట్ క్లాత్, మైల్డ్ సోప్ ఉంటే చాలు. అండ్ ఎక్స్టెన్షన్స్ అయితే వాష్ చేసి రీయూజ్ చేసేసుకోవచ్చు. నచ్చితే పర్చేస్ చేసేసుకోండి. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇదైతే May 15th రోజు అన్నమాట. మార్నింగ్ ప్రధానం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే కాలగోర్ల సంబరం పెట్టుకున్నాము. ఇదంతా వాక్వే అన్నమాట. పెళ్లి కూతురు రూమ్ దగ్గర నుంచి కాలగోర్ల సంబరం చేసినంత వరకు నడిపించుకొని తీసుకెళ్ళాం అన్నమాట. ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అన్నమాట. నాకైతే ఈ విలేజెస్ లో ఉండే ఈ సాంప్రదాయాలు చాలా ప్యూర్ అనిపిస్తుంది. అంతేకాదు విలేజెస్ లో ఉన్న మనుషులు కూడా చాలా ప్యూర్ హార్టెడ్ అని అనిపిస్తుంది అన్నమాట. సో నేను కనెక్ట్ అయినట్టు అందరూ కనెక్ట్ అవ్వాలని లేదు కదా, అందుకే నాకు బాగా అనిపించింది అని అంకుల్ సాంగ్ ఏదైతే ఉందో అది షార్ట్ వీడియో మాత్రమే పోస్ట్ చేశాను, చిన్న క్లిప్. బట్ టు మై సర్ప్రైజ్ చాలా మంది అడిగారు అన్నమాట, ఫుల్ వీడియో కావాలా అంటే ప్లీజ్ అక్క కావాలక్క అని. సో కొంచెం కష్టపడ్డాను. యాక్చువల్లీ షార్ట్ ఫార్మాట్ లో తీసినా కూడా లాంగ్ ఫార్మాట్ లో వీడియో లాగా ఎడిట్ చేసి పెడుతున్నా అన్నమాట మీకోసం. ఇంకా మీన్ వైల్ మా బుడ్డోడిని మా మావయ్య గారే చూసుకున్నారు. చూసారా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి అలా బూ బూ అనేసి బబుల్స్ తీస్తున్నాడు ఫుల్ గా. చెప్పా కదా మన కల్చర్ అండ్ ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం అని. సో ఇలాంటి వీడియోస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కల్చర్ ఇంకా నా ఫ్యూచర్ జనరేషన్స్ కి అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నా పెళ్లిలో ఇలాంటి పాట అసలు ఎక్కడ పాడలేదు. సో నేనైతే నా కోసం రికార్డ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మా చందు పెళ్లికో మా పిన్ని కొడుకు పెళ్లికో పాడుదాం అన్నట్టు. సో మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి అలాగే మన ట్రెడిషన్స్ అండ్ కల్చరల్ వాల్యూస్ ఫ్యూచర్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడంలో షేర్ అయితే తీసేసుకోండి. అండ్ ఇక్కడైతే అంకుల్ పర్ఫార్మెన్స్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి.
ఆల్రెడీ చెప్పా కదా మేనత్ అయితే మధ్యలో కూర్చోవాలని. సో మా అత్తను అయితే మధ్యలో కూర్చోబెట్టేసి ఇలా ప్రిపరేషన్స్ అయితే చేసేసాము. రామచంద్ర సువి సువి రామభద్ర సువి రామచంద్ర సువి సువి రామభద్ర సువి సువి రామభద్ర సువి సువి రామచంద్ర సువి సువి రామభద్ర సువి సువి రామచంద్ర సువి సువి రామాభిరామ సువలాలి సువి రామాభిరామ సువలాలి ఆచరమే से भद्र चरित आत्मजनक श्रीराम चेरमे से भद्र चरित आत्मजनक श्रीराम आत्मजनक श्रीराम अन्नपूर्ण नीलवर्ण अन्न राघव పసుపులోన నూనె కలిపి బాగుగాను నలుగు పెట్టి 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 బాగుగాను నలుగు పెట్టి బాగుగాను నలుగు పెట్టి వేటతోటి స్నానమాడే వెలుతులందరూ వేటతోటి స్నానమాడే వెలుతులందరూ ఆ తడి వస్త్రములు విడిసి పొడి వస్త్రములు దడిచి తడి వస్త్రములు విడిసి పొడి వస్త్రములు గట్టి తడి వస్త్రములు విడిసి పొడి వస్త్రములు గట్టి తడి వస్త్రములు విడిచి పొడి వస్త్రములు గట్టి పొడి వస్త్రములు గట్టి పొడి వస్త్రములు గట్టి పట్టు బట్టలాను తలలు నీళ్లు ఒత్తిరి పట్టు బట్టలాను తలలు నీళ్లు ఒత్తిరి ఆ వెండి సిక్కాపు కర్ర వెలుతులందరూ పట్టుకొని 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 వెలుతులందరూ పట్టుకొని వెలుతులందరూ పట్టుకొని తలలు యాచుకుందురమ్మ తరుణులందరూ తలలు యాచుకుందురమ్మ తరుణులందరూ ఆ బాజా బంధువులని బంగారు గాజులని బాజా బంధువులని బంగారు గాజులని బంగారు గాజులని బంగారాలు వేరమట్టి ఉంగరాలు వేటతోటి వేసినారు వెలుతులందరూ వేటతోటి వేసినారు వెలుతులందరూ ఆ మెరుపు తీగలాను బోలు మెడల తీగలుంచినారు 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 మెడల తీగలుంచినారు మెడల తీగలుంచినారు జనకతనయ పరిణయంబు గణత బీరగా రాయండమ్మ పేరంటాలు రామపట్నములు దంచ రాయండమ్మ పేరంటాలు రామపట్నములు దంచ రాయండమ్మ పేరంటాలు రామపట్నములు దంచ రాయండమ్మ పేరంటాలు రామపట్నములు దంచ గర్జసంబ ఆదిసురులు ఆ ఎలిమితోని మాకు శుద్ధ ఏకాదశమి నాడు ఎలిమితోని మాకు శుద్ధ ఏకాదశమి నాడు ఏకాదశమి నాడు ఏకాదశమి నాడు జనకతనయ పరిణయంబు గణత బీరగా జనకతనయ పరిణయంబు గణత బీరగా రాయండమ్మ పేరంటాలు రామకట్టములు దంచ రాయండమ్మ పేరంటాలు రామకట్టములు దంచ రామకట్టములు దంచ రామకట్టములు దంచ పేరులెట్టి పిలవండమ్మ పేరంటాలని పేరులెట్టి పిలవండమ్మ పేరంటాలని ఆ నల్ల జాజి నీవు రావే నాయకమ్మ నీవు రావే నల్ల జాజి నీవు రావే నాయకమ్మ నీవు రావే నాయకమ్మ నీవు రావే నాయకమ్మ నీవు రావే మదన గంధి నీవు రావే పాట పాడను మదన గంధి నీవు రావే పాట పాడను ఆ ఎంబు జాక్షి నీవు దేవే జున్ను బాల ధాన్యాలు ఎంబు జాక్షి నీవు రావే జున్ను బాల ధాన్యాలు జున్ను బాల ధాన్యాలు జున్ను బాల ధాన్యాలు కనక సంద్ర నువ్వు రావే పాట పాడను కనక సంద్ర నువ్వు రావే పాట పాడను ఆ నల్ల జాజి నీవు దేవే నాయకమ్మ నీవు రావే ఆ గట్టు మీద పండిన ఈ గౌర సన్నదాన్యాలు గట్టు మీద పండిన ఈ గౌర సన్నదాన్యాలు గౌర సన్నదాన్యాలు పొలములోన పండిన ఈ పోసన్న ధాన్యాలు పొలములోన పండిన
చెరువులోన పండినాయి సేమంతి పుష్పాలు రాయండమ్మ పేరెంటాళ్ళు రాము కొట్ట మూలు దంచే దంచి దంచిరో కళ్ళు ధరణి పైన చేరవేసి ధరణి పైన చేరవేసి ధరణి పైన చేరవేసి మంచి నీళ్ళకెళ్ళండమ్మ మగవులందరూ రామచంద్ర సువి సువి రామభద్ర సువి సువి రామభద్ర సువి సువి రామ పిరమ సువ్వలాలి జయ శ్రీమద్రమన్నారాయణ గోవిందో హరి. చాలా బాగా పాడారు కదా, అందుకనే మరి ఓ వేసుకున్నది. ఇంకా గర్భదోషాలు లేకుండా ఇలా పొడిచారన్నమాట లాస్ట్ లో. శోభనము శోభనమా ఈ బోట్ల గోత్రానికి నెలకు 3 శోభనాలు. రెండా శోభనము శోభనమా ఈ బోట్ల గోత్రానికి నెలకు 3 శోభనాలు. శోభనము శోభనమా ఈ బోట్ల గోత్రానికి నెలకు 3 శోభనాలు. ఈ రోజు నుంచి మారిపోతుంది. ఇప్పటి నుంచి శోభనము శోభనమా ఈ బోట్ల గోత్రానికి నెలకు 3 శోభనాలు. టోటల్ గా ఇలా 3 సార్లు పొడుస్తారన్నమాట. ఇంకా లాస్ట్ కి అయితే దిష్టి తీసేసి 4 దిక్కులో 4 చెంబులు నీళ్లు విసిరేస్తాము. అండ్ లాస్ట్ లో అయితే అబ్బాయి మీద నీళ్ళు వేసి ఆ నీళ్లు చెంబులో పట్టి అమ్మాయి మీద వేస్తారన్నమాట. అలాగే కుంకుడు పళ్ళతో తలంటుతారు. నెక్స్ట్ అయితే శారీస్ వీడియో పార్ట్ 3 చేసేస్తున్నాను. ఇందులో నా శారీస్ అన్ని కంప్లీట్ గా డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మీరు అడిగిన హారం డీటెయిల్స్ కూడా పోస్ట్ చేసేస్తాను లాంగ్ వీడియోలో. మీకు పెళ్లి పుస్తకం సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోకి బాయ్ బాయ్.